సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. గుడ్ మార్నింగ్, నేను సుదర్శన్ రెడ్డి, డిఎస్పీ సైబర్ క్రైమ్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. మనోడు ఏం చేసిండు, ఇట్లా నాకు 200 వేస్తున్నట్ట నీ పేపర్ డాక్యుమెంట్ పెట్టు అది అన్నారు. నీకు టీచర్ పాపం ఇంగ్లీష్ టీచర్ 36 లక్షలు వేసిండు. వేసిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్. అంటే సెల్ ఫోన్ టవర్ కొరకు ఉన్న 200 గజాల ప్లాట్ల ఆ ప్లాట్ ఉంటుంది, దాని మీద సంపాదితం అనే ఒక అత్యాశ. ఎంతమంది మన డిఎస్పీ అది చెప్పారు, ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండదు. అట్లా 36 లక్షలు పోగొట్టుకున్నారు. ఇంకొక ఆయన ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. ఈ మధ్య షేర్ మార్కెట్ అనేది బాగా ఎక్కువ ఉంది. మీరు దాంట్లో పెట్టండి, మేము టిప్స్ చెప్తాము, అది ఇది స్టార్ట్ చేసిన. ఈజ్ అ లెక్చరర్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్. ఆయనకు వచ్చే శాలరీ 20,000. ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్, ఆయన జీతం 20,000. గత 1 year నుంచి వేస్తూనే ఉన్నాడు. మాకు ఇప్పటికీ 4 సార్లు కంప్లైంట్ ఇచ్చాడు. ఫ్రాడ్ జరుగుతుంది, కంప్లైంట్ ఇస్తాడు, పోతాడు, మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. అట్లా ఫస్ట్ టైం 5 లక్షలు 10 లక్షలు అట్లా 34 లక్షలు వేసాడు. 4 పిల్లలు ఉన్నారు, 20,000 రూపాయల శాలరీ. ఆయన ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే నాలెడ్జ్, ట్రైనింగ్ క్లాస్ తీసుకో, లేదా ఎవరైనా తెలిసిన వాళ్ళతో స్టాక్ మార్కెట్లో ఎట్లా ఇన్వెస్ట్ చేయాలని తెలుసుకో, ఇన్వెస్ట్ చేయి. అంతేగాని వాడు ఎవడో టిప్స్ చెప్తా అంటే టిప్స్ చెప్పే వాళ్ళు వాడే సంపాదించుకుంటాడు కదా, నీకేం టిప్పు వాడు చెప్పేది. అది ఇంకొక అంటే ఇవన్నీ నేను చెప్పేవన్నీ కూడా మహబూబ్ నగర్ గురించే. ఇంకో అతను పెట్రోల్ బంక్ పెట్టాలని ఒక ఫీలింగ్ వచ్చింది. రోడ్ సైడ్ భూమి ఉంది అన్నదాన్ని. మన దురదృష్టం ఏంటంటే రోడ్ ఇండియన్ ఆయిల్, భారత్ ఆయిల్ అని ఇండియాలో ఉన్న అన్ని లింక్ అవుతాయి. మనవాడు గతం 46 lakhs వేసి ఇప్పుడు మమ్మల్ని చంపేస్తున్నాడు. పట్టుకరండి 46 లక్షలు. పెట్రోల్ బంక్ పెట్టాలంటే మినిమం ఏంటి? మేము పెట్టకపోదుమా, మీరు పెట్టకపోదురా? చాలా పెద్ద ప్రోగ్రామ్. సెంట్రల్ గవర్నమెంట్లో పర్మిషన్ అవసరము, సెంట్రల్ మినిస్టర్లో తెలవాలి, లేదు చాలా పెద్ద ప్రాసెస్. అది చేయాలంటే ఒక ప్రాసెస్ ఉంది. గూగుల్లో చూసి పెట్రోల్ బంక్ అవుతుందా? గూగుల్లో ఏది కాదు, ఏ ఉద్యోగం రాదు. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తున్నారంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారంటే. ఇది ఇట్లాంటి అఫెన్సులు జరుగుతున్నాయి కాబట్టి సెల్ ఫోన్ని ఎంత తక్కువ యూజ్ చేస్తే అంత మంచిది. ఇంకోటి ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే డిజిటల్ అరెస్ట్ అనేది మీ పైన. అది కూడా అరెస్ట్లో కూడా 2 రకాలు, పట్టదగిన నేరాలు, కాగ్నిజబుల్ అండ్ నాన్ కాగ్నిజబుల్ అని ఉంటాయి. ప్రతి కేసులో అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయదగ్గ అంటే మర్డరు, రేపు, డెకాయిటీ, రాబరీ లాంటి కేసులలో నువ్వు నేరస్తుడు అని తెలిస్తే మీ ఇంటికి వచ్చి లీగల్గా డ్రెస్లో వస్తారు. అట్లీస్ట్ డ్రెస్లో, ఈవెన్ క్రైమ్ కానిస్టేబుల్ వచ్చినా కూడా డ్రెస్లో ఉన్న వాళ్ళు ఉంటారు. మీరు అడిగితే ఐడి ప్రూఫ్లు అన్నీ చూపిస్తారు. ఇంటికి వచ్చి మీ ఇంటి వాళ్ళకి చెప్తే తీసుకుపోతారు. కానీ ఫోన్లో నువ్వు స్కైప్లోకి రా అని చెప్పి అరెస్ట్ చేయదు. స్కైప్లో అరెస్ట్ అనేది లేదు మన ఇండియాలో. అరెస్ట్ అని ఉంటుందా? అరెస్ట్ అంటే మీరు ఒకసారి డిక్షనరీలో మీనింగ్ చూడండి. మన ఇంట్లో మనం కూర్చుంటే వాడు ఆయన నుంచి అరెస్ట్ అంటే అయిపోయి 7 చేతులు కట్టుకొని కూర్చొని వింటుంది. డిజిటల్ అరెస్ట్ అనే మాట లేదు మీకు. అసలు ఇంకోటి, ఫోన్లో కాదు, వీడియో కాల్లో ఏ పోలీస్ ఆఫీసర్ ఎవరికి కాల్ చేయడు. ఇదొక ఫండమెంటల్. ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, కస్టమ్స్, బాంబే పోలీస్, ఎవరైనా సరే ఫోన్లో ఫోన్ చేసి నిన్ను అరెస్ట్ అవుతున్నావు, నీ మీద కేసు ఉందని చెప్పారు. చెప్తే వాడు పారిపోతాడు. పోలీసు వాళ్ళు వాడు దొరకాలని చూస్తారు కానీ ఫోన్ చేసి నీ మీద కేసు అయిందని చెప్పి దానికి నువ్వు డబ్బులు ఇస్తే మాఫీ చేస్తా అంటాడు వాడే. మళ్ళా దాన్ని మరి మన వాళ్ళు ఎందుకు అర్థం చేసుకుంటలేరు? కానీ రోజుకు 10-20 కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. ఇందులో అన్ఎడ్యుకేటెడ్ కాదు. ఇంకోటి, వాళ్ళు టార్గెట్ చేసేది కూడా డబ్బులు ఉన్న వాళ్ళనే. అంటే వాళ్ళు ఎవరికైతే చేస్తారో, ఇప్పుడు నీకు చేసి డిజిటల్ అరెస్ట్ అంటే నీతో ఎన్ని పైసలు ఉంటాయి, 20,000 30,000. వాళ్ళు లక్షల్లో తీసుకుంటారు. అంటే మరి వాళ్ళు ఎట్లా ఐడెంటిఫై చేస్తారో దానికి ఏం మెకానిజం? ఇంతకుముందు మా డిఎస్పీ గారు చెప్పారు, డార్క్ వెబ్లో మనం చేసే ప్రతి యాక్టివిటీ మీరు ఏమనుకుంటారు, ఏదేదో చూడరాని సైట్లన్నీ చూసి మీరు డిలీట్ చేస్తారు. అమ్మా నేను మా ఇంట్లోకి ఎవరు తెలియకుండా డిలీట్ చేసిన అనుకుంటారు. కానీ మేము తలుచుకుంటే, అంటే చూడాలనుకుంటే, నువ్వు ఫోన్ కొన్నప్పటి నుంచి ఏమేం చేసినావు మొత్తం తీసి బయట పెట్టచ్చు. నేను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపితే నువ్వు ప్రతి సెకండ్, నువ్వు ఫోన్ కొన్నప్పటి నుంచి ప్రతి సెకండ్ డేటా ఇస్తావు. అలాంటిది మనము అఫీషియల్గానే తీసుకోవాల్సి అన్నప్పుడు డార్క్ వెబ్ అనే ఒకటి ఉంటుంది. నువ్వు ప్రతి యాక్టివిటీ డార్క్ వెబ్లో రికార్డ్ అవుతుంది. దానికి బిట్ కాయిన్స్లలో దానివల్ల దాన్ని కొనేటోడు అమ్మేటోడు ఉన్నారు. అది పెద్ద ప్రపంచం.
నిజానికి మనం వాడే నెట్ అనేది 25% అయితే 75% ఒక డార్క్ వెబ్. మన భూమి మీద నీళ్లు 20%, 75% సముద్రము, 20% భూమి అన్నట్టే ఈ కంప్యూటర్ అది ఈ సాఫ్ట్వేర్ వ్యవహారం కూడా 25% మనం చూడగలిగింది, మిగతా చూడండి 75%. అందుకని సెల్ ఫోన్ ఎంత తక్కువ, ఎంత అవసరానికి మీరు ఇంకా కావాలంటే ఏం చేయండి అంటే, మీకు ఎక్కువ డబ్బులు అంటే మీకు కాదు, మీరు కూడా ఒకవేళ డబ్బులు ఉన్న వాళ్ళు ఉండరో నాకు తెలియదు, మరి మీరు డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటే 2 అకౌంట్లు పెట్టండి. ఎక్కువ డబ్బులు ఉన్న అమౌంట్కు నెట్ బ్యాంకింగ్ లేకుంటే సైబర్ క్రైమ్ జరగదు. నెట్ బ్యాంకింగ్ ఉంటేనే మీ డబ్బులు పోతాయి. సైబర్ క్రైమ్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ డబ్బులు పోవడం అంతే. రెండోది, మీరు చేయాల్సింది దీని నుంచి రక్షించబడాలి అంటే ఫస్ట్ అన్నోన్ నెంబర్స్ లిఫ్ట్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య అన్ని నెట్వర్క్ ప్రొవైడర్స్ కూడా స్పామ్ కాల్ అని వాళ్ళే ఆపేస్తారు. ఒకవేళ తప్పిదారు వచ్చినా కూడా మనం ఒకసారి చూడాలి. +91 తప్ప ఏ నెంబర్ ఉన్నా అస్సలు ఎత్తొద్దు. +91లో కూడా మనకు అవసరం లేదు. ఒకసారి పొరపాటున ఎత్తినా వాడు హిందీలో దేంట్లోనో మనకు తెలియని భాష, వాడు అప్పుడే అర్థమవుతుంది మన పద్ధతి, మన బిహేవియర్. నెక్స్ట్ టైంలో బ్లాక్ చేయాలి. ప్రతి ఒక్కరు ఫోన్లో 1 సంవత్సరం తర్వాత చూస్తూ 3000 నెంబర్లు బ్లాక్ అయ్యేటట్టు